హాయ్ అండి. చికెన్ దమ్ బిర్యానీ టేస్టీగా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చేసేద్దాం రండి. ఈరోజు చికెను మనం మంచిగా గిన్నెలో వేసుకొని క్లీన్ చేసుకోవాలండి. కిలో చికెన్ చేసుకొచ్చాను. ఇది మనం ఇప్పుడు మంచిగా శుభ్రంగా క్లీన్ చేసుకొని వద్దాం, కడుక్కొని వద్దాం. శుభ్రంగా కడుక్కొని క్లీన్ చేసుకోవాలండి చికెన్. మనం శుభ్రంగా చికెన్ నీట్గా కడుక్కొని వచ్చామండి, క్లీన్ చేసుకొని వచ్చాం. ఇప్పుడు మన చికెన్లోకి కావాల్సిన ఆలుక్కాయలు, మరాఠీ మొగ్గ, 3 ఆలుక్కాయలు, 1 మరాఠీ మొగ్గ, లవంగాలు, 1 నల్ల ఆలుక్కాయ, చెక్క 2, 1 స్టార్ పువ్వు, అనాస పువ్వు, ఇవి 1 చెంచా పసుపు, 3 చెంచాలు కారం, 3 చెంచాలు కావాలి, 4 చెంచాలు 4 చెంచాలు కారం, 1 చెంచా ధనియాల పొడి, 1/2 చెంచా ఇది జీలకర్ర పొడి, చికెన్ మసాలా 1 చెంచా, గరం మసాలా ఇది ఇంట్లో తయారు చేసుకున్నానండి, మొత్తం ఇంట్లో చేసుకున్న గరం మసాలా 1 చెంచా, 1 చెంచా బిర్యానీ మసాలా, 1 చెంచా ఉప్పు, 1 చెంచాన్నర ఉప్పు, నిమ్మకాయ. మన బిర్యానీకి కంపల్సరిగా నిమ్మకాయ పిండుకోవాలి కూరలు. ఇవన్నీ మనం వేసిన మసాలా, ఉప్పు, కారం ఇవన్నీ బాగా ముక్కలకు పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా ముక్కలకి పట్టించుకోవాలండి. ఈ మసాలా, ఉప్పు, కారం అన్నీ ముక్కకు పట్టాలి. 4 పచ్చిమిరపకాయలు చీల్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి మళ్ళీ కలుపుకోవాలి బాగా. మనం ఈ కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదండి, ఇవన్నీ బాగా ముక్కలకు పట్టించుకోవాలి, బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము ముందుగా ఉల్లిగడ్డలు 4 ఉల్లిగడ్డలు తీసుకొని, కిలో చికెన్ కదండి మన బిర్యానీలోకి 4 ఉల్లిగడ్డలు తీసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం. ఇవి కొన్ని వేసేసుకున్నాం. ఉల్లిగడ్డలు వేపుకున్న ఆయిల్, నూనె వేసుకొని ఫ్రై చేసుకున్నాం. బ్రౌన్ ఆనియన్స్ ఇవి వేపుకున్న ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. 1 కప్పు నిండా పెరుగు బాగా కలుపుకోవాలి. పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం ఉప్పు, కారం ఇవన్నీ ఇప్పుడే చూసుకోవాలి. కొంచెం ఉప్పు పొడి, నాకైతే ఉప్పు తక్కువ ఉందండి, కొంచెం ఉప్పు వేసుకున్నాను. ఉప్పు మాత్రం చూసేసుకోవాలి. కారం అయినా ఉప్పు అయినా ఇప్పుడే చూసుకొని కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఇవి కనీసం ఒక 2 గంటలైనా కానీ నానబెట్టుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. కూరను కనీసం ఒక అరగంట అన్నా కూర కలిపి ఇట్లా పక్కన పెట్టుకోవాలండి. మనం కిలో రైస్ తీసుకున్నామండి, బాస్మతి రైస్, పాత బియ్యం. కిలో కూర కదా, కిలో కూరకి కిలో రైస్. మనం వాటర్ పోసి 2-3 సార్లు శుభ్రం క్లీన్ చేసి కడుక్కున్నామండి. బియ్యాన్ని కడిగి నానబెట్టుకున్నాం. ఒక అరగంట సేపు అయినా నానబెట్టుకోవాలి బియ్యం. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని ఒక 2 చెంచాలు నెయ్యి వేసుకోవాలి. 2 చెంచాలు నెయ్యి వేసుకోవాలి. 2 చెంచాలు ఆయిల్ నెయ్యి వేసుకున్నాం కదండి, ఇందాక మనం కూరలో వేసి కలిపాం కదా ఆ ఉల్లిగడ్డలు వేపిన నూనె ఇప్పుడు బాండీలో పోసుకున్నాం. 1 స్టారు, 3 ఆలుక్కాయలు, 2 చెక్కలు, మరాఠీ మొగ్గ, నల్ల ఆలుక్కాయ, అనాస పువ్వు, లవంగాలు 4 ఇవన్నీ దీంట్లో వేసేసుకున్నాం. ఇందాక అల్లం చిన్నులపై వేయటం మర్చిపోయానండి. ఒక 2 చెంచాలు అల్లం చిన్నులపై అప్పటికప్పుడు ఫ్రెష్గా మిక్సీ పట్టుకున్న అల్లం చిన్నులపై వేసి కలిపి పెట్టుకోవాలి కూరని. ఇందాక వేయటం మర్చిపోయింది. మనకి ఇప్పుడు బిర్యానీ ఆకులు 4 పచ్చిమిరపకాయలు చీల్ చేసుకున్నాం. పచ్చిమిరపకాయలే ఇప్పుడు పుదీనా కొంచెం, 1 చెంచా అల్లం చిన్నులపై అప్పటికప్పుడు దంచుకున్నాదండి, పచ్చివాసన పోయిందాక వేసుకోవాలి. ఇప్పుడు 1/2 చెంచా పసుపు,
ఇప్పుడు ఏదైతే ముందు కూర మొత్తం అన్ని మసాలాలు అన్నీ వేసి కలిపి పెట్టుకున్నామో ఆ కూర ఇప్పుడు దీంట్లో వేస్తున్నాం. మనం ఇది బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము గింజ తీసి దీని మీద మూత పెట్టి పెట్టుకున్నాం. ఇప్పుడు మనము బియ్యానికి పెసరు పెట్టుకుందామండి. ఒక స్టారు, ఒక మరాఠీ మొగ్గ, చెక్క, 4 ఆలుక్కాయలు, లవంగాలు 4, చాజరు, అనాసపు ఇవన్నీ వేసి కొంచెం పుదీనా, కొత్తిమీర, ఉప్పు బాగా ఉప్పు కసిగా ఉండాలండి. మన సముద్రం నీళ్ళు ఎలా అంటే ఉప్పుగా ఆ రకంగా ఉండాలి. మనం రైస్ వేసుకుంటాం కాబట్టి ఈ నీళ్ళలో ఉడికిద్ది కాబట్టి రైస్కి ఉప్పు పట్టాలి. ఒక నిమ్మకాయ చెక్క, ఒక చెంచా నెయ్యి. అంటే ఈ నెయ్యి ఏంటంటే మనకి అన్నం ఉడికినాక మెతుకు పొడి పొడిలాడుతూ ఉంటుంది. స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టుకొని మూత పెట్టుకున్నామండి. ఇప్పుడు మనం మూత పెట్టుకున్నాం, నీళ్ళు మరుగుతాయి. ఇప్పుడు మనకి కూర ఉడుకుతుందండి బాగా. మనకు ఆ పక్క నీళ్ళు మరుగుతాయి. రైస్ వేసుకున్న తర్వాత దీంట్లో మనం కొంచెం కస్తూరి మేతి వేసుకున్నాం. వాటర్లో 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకున్నామండి. నీళ్ళు పెసరు మరుగుతున్నదండి. ఇప్పుడు మనం ఉప్పు చూసుకొని, నాకైతే ఉప్పు సరిపోయింది. ఇప్పుడు మనం బియ్యం వేసుకున్నాం. పక్కన పెట్టుకున్నాం కదండి, బియ్యం కూడా బాగా నానియి. ఎందుకంటే మనకు అన్నం ఉడికింది, కనీసం రైస్ 70% ఉడకాలి. ఇప్పుడు మనం ఈ స్టవ్ బంద్ చేసి సిమ్లో పెట్టుకుని స్టవ్ మనము గిన్నెకి మంచిగా నెయ్యి వేసుకొని మొత్తం గిన్నె మొత్తం పూసేసుకొని ఇప్పుడు మనం రైస్ వేసుకున్నాం. ఇక్కడ మనకి సిమ్లో పెట్టాం కాబట్టి రైస్ ఉడుకుతూ ఉండిద్ది. ఇప్పుడు మనం దీంట్లో రైస్ వేసుకున్నాం లేరుగా. మనం లేయర్స్ వేసుకున్నాం కూర. ఇప్పుడు మనం ముందుగా వేపి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకున్నాం. ఇట్లాగనే రైసు మనం ముందుగా చేసి పెట్టిన కూర లేయర్లుగా వేసుకోవాలండి దమ్ బిర్యానీకి. ఈ విధంగా మొత్తం లేయర్లుగా వేసుకోవాలి. లేయర్లుగా వేసుకొని మొత్తం ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ పైన కొత్తిమీర, పుదీనా వేసుకొని కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టుకొని ఒక 10 నిమిషాలు మంట పెద్దగా పెట్టుకోవాలండి. తర్వాత మనం పెనం మీద పెట్టుకోవాలి. లేకపోతే అడుగంతా మాడిపోయిద్ది. మాడిపోకుండా ఉండాలంటే జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది. మనం ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు పెనం మీద పెట్టుకున్నాం. ఇప్పుడు సిమ్లో హైలో పెట్టుకొని మంట అడ్జస్ట్ చేసుకోవాలి మంటని. మన బిర్యానీ రెడీ అయిపోయిందండి. వేడిగా చూసే మొత్తం పొగలెట్ట వస్తుందా. ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకున్నాం. మన చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చూద్దాం ఎలా వచ్చింది. సూపర్గా వచ్చిందండి. ముక్క అదంతా బాగా ఉడికిపోయి సూపర్ టేస్ట్ బాగా వచ్చింది. చూడండి అంత రైస్ కూడా ఎంత పొడిలాడుతుందో చూసారా. ఎంత బాగా రైసు ఎలా పొడిపోయిందో. ఇలా ఉండాలండి చికెన్ దమ్ బిర్యానీకి.
సూపర్గా ఉంది. మొత్తం ఆయిల్ మొత్తం. మన చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఎంత టేస్టీగా సూపర్గా ఎంతో మంచిగా రెడీ అయిపోయిందండి. ఒకసారి మీ ఇంట్లో కూడా ఈ విధంగా చికెన్ దమ్ బిర్యానీ చేసుకొని ఒకసారి తిని చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.